రామాయణం ఎవర్ గ్రీన్ సినిమాటిక్ సబ్జెక్టు. ఒక సినిమాకు కావాల్సినటువంటి అన్ని యాక్షన్స్ ఉన్నటువంటి ఇతిహాసం అనే చెప్పొచ్చు. ప్రతి హీరో లైఫ్లో ఒక్కసారైనా రాముని పాత్ర చేయాలి అని అనుకుంటారు. మరి రామునిగా నటించిన తొలి తెలుగు హీరో ఎవరు? ఎందరు హీరోలు రామునిగా నటించారో ఈరోజు మన వీడియోలో చూద్దాం. శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. వాల్మీకి రచించిన రామాయణానికి వందల మంది దర్శకులు వెండితెర రూపం ఇచ్చారు. రాముని క్యారెక్టర్ కు ఎన్టీఆర్ ఒక బ్రాండ్ గా చెప్పొచ్చు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు రాముని పాత్ర చేసిన హీరోలు ఉన్నారు. అలాగే కొందరికి మాత్రమే రాముని పాత్ర చేసే అవకాశం దక్కింది. అందులో ముందుగా 1932లో శ్రీరామ పాదుక పట్టాభిషేకము టైటిల్తో ఒక మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో నటుడు ఎడవల్లి సూర్యనారాయణ రాముని పాత్ర చేశారు. తెలుగులో శ్రీరామునిగా నటించిన మొదటి నటుడిగా ఆయన రికార్డులకెక్కారు. 1945లో పాదుక పట్టాభిషేకం పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో సిఎస్ఆర్ ఆంజనేయులు రామునిగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ కంటే ముందు ఏఎన్ఆర్ రామునిగా నటించడం విశేషం. ఆయన డెబ్యూ మూవీ శ్రీ సీతారామ జననం 1944లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో ఏఎన్ఆర్ రాముడి పాత్ర చేశారు. రాముని పాత్రలకు ఎన్టీఆర్ ఫేమస్ అయ్యాక ఏఎన్ఆర్ ఆ పాత్ర చేయలేదు. ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ప్రసిద్ధిగాంచారు. అందులోనూ రాముని పాత్రకు ఆయన పెట్టింది పేరు. ఎన్టీఆర్ నటించిన లవకుశ, రామాయణ ఆధారిత చిత్రాల్లో ఐకానిక్ గా నిలిచిపోయింది. నటుడు శోభన్ బాబు సైతం రామునిగా నటించి మెప్పించారు. 1971లో విడుదలైన సంపూర్ణ రామాయణం మూవీలో శోభన్ బాబు రామునిగా కనిపించారు. పసి ప్రాయంలోనే రామునిగా నటించే అవకాశం దక్కించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 1997లో దర్శకుడు గుణశేఖర్ బాలరామాయణం పేరుతో ప్రయోగాత్మక చిత్రం చేశారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రాముని పాత్ర చేశారు. ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ సైతం రామునిగా నటించి మెప్పించారు. బాపు దర్శకత్వంలో ఆయన నటించిన శ్రీరామరాజ్యం చిత్రంలో రాముని పాత్ర చేశారు. రాముని పాత్ర చేసిన ఈ తరం స్టార్ హీరో ప్రభాస్. 2023లో విడుదలైన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా చేసిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. వీరితో పాటు సుమన్, శ్రీకాంత్, హరినాథ్, కాంతారావు సైతం శ్రీరాముడిగా వెండితెరపై కనువిందు చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ జీవితంలో ఒక్కసారి కూడా ఆ పాత్ర చేయలేదు. ఇందరు రాముడి వేషాలు వేసినప్పుడు మీకు నచ్చినటువంటి ద బెస్ట్ రాముడు ఎవరు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.